చపాతీలోకి రైస్లోకి ఎంతో టేస్టీగా ఉండే కూరగాయలతో కర్రీ తయారీ విధానం. స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఆయిల్ వేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, క్యారెట్, బీన్స్, అరకప్పు బఠానీ వేసి తగినంత ఉప్పు వేసి ఇలా కూరగాయ ముక్కలు మెత్తపడేంత వరకు ఉడకనిచ్చాక ఆలుగడ్డ ముక్కలు వేసి మెత్తగా కుక్ అవ్వనివ్వాలి. అర స్పూన్ ఇంట్లో తయారు చేసిన గరం మసాలా వేసుకొని పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. అంత దగ్గరికి వచ్చాక కూరగాయలు మెత్తగా ఉడికేంత వరకు 4 స్పూన్ల నీళ్ళు వేసుకొని మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా చపాతీతో కానీ, పూరీతో కానీ, రైస్లోకి కానీ ఎంతో టేస్టీగా, రుచికరంగా ఉంటుంది. ఇలా చేసుకొని తినడం వల్ల ఎంతో ఆరోగ్యకరంగా ఉంటాము.